ఇందాక అందరూ ఫ్యామిలీ హీరో అన్నారు. కాదు, ఈ మధ్య ఆయన ఉత్తమ విలన్ అవార్డు తీసుకున్న మా శ్రీకాంత్ గారికి, నా చిన్నప్పటి నుంచి ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్న మా రాజా రవీంద్ర గారు, అంటే ఆయనది మాది భీవరమే, అందుకని చిన్నప్పటి నుంచి అని చెప్పాను. ఆయన నాకంటే సీనియర్ కాదు, నేనే సీనియర్ ఆయనకంటే. అలాగా ఈ సినిమా యూనిట్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ఇప్పుడు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అంటారు, అక్కర్లేదు. కసి ఉంటే ఒక మనిషి డైరెక్టర్ అవుతాడు అన్నదానికి నిదర్శనం మా తల్లాడు సాయికృష్ణ. ఇందాక కథ అంతా చెప్పాడు, మీకు చెప్పింది మళ్ళీ చెప్పను. కానీ సాయికృష్ణ వాళ్ళ మదరు ఫాదరు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళ డబ్బు ఒక 60 లక్షలు పోగొట్టి వాళ్ళ ఫాదర్ మదరు ఇతను నా దగ్గరికి వచ్చి ఇలా సినిమా మధ్యలో ఉంది, కొంచెం ఏదైనా మాట సాయం చేయండి అంటే, నిజంగా నేను 100 రూపాయలు డబ్బు సాయం చేయలేదు అతనికి, మాట సాయం చేశా. అదేంటంటే ఒక ఐడియా జీవితాన్ని మారుతున్నట్లు, నేను ఇటు సినిమా తీస్తాను, ఇటు సినిమా తీస్తాను, ఇటు సినిమా తీస్తాను తిరుగుతున్నాడు. ముందు సినిమా తీ, తర్వాత ఇటు సినిమా తిద్దిగాను అని చెప్పి అలాగే మా బాస్ ఆర్జీ గారు మాట చెప్పారు నాకు ఫస్ట్ జీవితంలో ఎప్పుడో నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు తీసిన సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నువ్వు ఫ్లాప్ అవ్వకూడదు అని చెప్పారు. అందుకే నేను 100 సినిమాలు పైకి తీయగలిగా. ఎందుకంటే సినిమా తీసేది ఫ్లాప్ హిట్ నాకు తెలుసు క్లియర్గా. ప్రెస్ మీట్లో సూపర్ హిట్ అని చెప్పినా మనం ఏం తీసాం, ఏం ఎఫర్ట్ పెట్టాం, ఏం వస్తుందని కూడా తెలుసు. కాబట్టి ప్రాక్టికల్గా ఉంటే డెఫినెట్గా అది బాగుంటుందని అలాగా సాయికృష్ణకి ఒక చిన్న ఐడియా చెప్తే, అతను ఈవేళ 4 సినిమాలు వాళ్ళ నాన్నగారిని పెట్టి నిర్మాతగా, ఎందుకంటే నిర్మాత ఇతనే, వాళ్ళ నాన్నగారు ఎందుకు పెట్టాడంటే బాకీ తీర్చడం కోసం పెట్టాడు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ప్రతి పుట్టినరోజుకో లేకపోతే పండగకో ఫోన్ చేస్తూ ఉంటారు, మా అబ్బాయికి అయినా మంచి సంబంధం చూడండి. ఏమైనా సంబంధం పెళ్లి చేసుకోవాలంటే ఒక ఇటు సినిమా తీసి పెళ్లి చేసుకుంటాను సార్ అన్నాడు. ఇటు సినిమా ఎప్పుడు తెస్తాడో తెలియదు, పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో తెలియదు. కాబట్టి ఒక సక్సెస్ఫుల్గా సాయికృష్ణ ఈవేళ ఇండస్ట్రీలో వచ్చాడు. ఇతను పరిచయం చేసిన ఇద్దరు ముగ్గురు పరిచయం చేస్తే అతను అలా 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 అల్లుకుని ఈవేళ అతనికి 100 మంది అభిమానులు ఉన్నారు, అలాగే అతను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. మొన్న అంతా చెప్పినట్టుగా వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒడు ఏమంటే చిన్న సినిమా బతకాలని స్టేజ్ మీద కూర్చొని సొల్లుగబ్బులు చెప్తారు. అలా కాదు, నేను చెప్పాను, చిన్న సినిమా బతకాలంటే ప్రతి వ్యక్తి ఒక్క టికెట్ తీసి సినిమా చూడు. నువ్వు బాగుంటే 10 మంది చెప్పు, బాగోపోతే 20 మంది చెప్పు, అప్పుడు సినిమా బతుకుద్ది, అంతేగాని ఇంట్లో కూర్చుని మెసేజ్లు పెడితే కాదు అని చెప్తే వెంటనే చాలామంది స్పందించి, రాకృష్ణ మేము ఆ థియేటర్కి మేము వెళ్తున్నాం, ఈ థియేటర్కి మేము వెళ్తున్నాం, 2 టికెట్లు తీస్తున్నాం, 3 టికెట్లు తీస్తున్నాం, నిజంగా బుక్ మై షో టికెట్లు తీసి మా గ్రూపులు పెట్టారు. అంటే ఒక ఫార్ములా, ఒక సినిమాని ప్రేక్షకుడికి ఎలా తీసుకెళ్ళాలి, అతన్ని ఎలా అట్రాక్ట్ చేయాలని దానికి మా సాయికృష్ణ అద్భుతమైనగా మన పెట్టాడు. నేను ప్రతి దానికి ఒక కామెంట్ పెడుతూ, ఏమైనా 30 అయినాయి, ఇంకా 70 ఉన్నాయి అంటే ఎవడొకడికి అవేర్నెస్ వచ్చి సినిమా తీస్తారు. నేను చెప్పాను, నీకు లక్ష్మీగఢ్లో థియేటర్ ఇప్పిస్తాను, నేను అక్కడ మినిమం 100 టికెట్లు తీస్తే చాలు, మనం రెంట్ కట్టక్కలేదు, ఏం కట్టక్కలేదు అని చెప్పడం జరిగింది. ఆ థియేటర్ కూడా ఇప్పిస్తాను. ఎందుకంటే తెలియక చాలామంది కొత్త నిర్మాతలు 100 థియేటర్లు రిలీజ్ చేద్దాం, 200 థియేటర్లు రిలీజ్ చేద్దాం అన్నాను. అక్కర్లేదండి, 25 థియేటర్స్లో రిలీజ్ చేస్తే బాగుంటే శుక్రవారం నుంచి శనివారం వచ్చేటప్పటికి మనకి ఆ డిస్ట్రిబ్యూటర్, ఆ ఎగ్జిబిటర్ వాళ్ళందరూ ఎదురొచ్చి మన దగ్గర డబ్బులు మన దగ్గరికి తీసుకోకుండా వాళ్ళే డబ్బులు కట్టి సినిమా వేసే పరిస్థితి ఉంది. మంచి సినిమా తీశాడు. మంచి సినిమా తీసిన ఎంకరేజ్ చేయండి. తప్పట్లు కొడితే ఎలా ఎంకరేజ్ చేశారో ప్రతి వ్యక్తి అవకాశం ఉంటే ఒక్క టికెట్ తీసి మనం సినిమా చూసి వీళ్ళందరినీ అభినందిద్దాం. ఎందాక మన డైరెక్టర్ ఉన్నాడు విక్కీ, నిజంగా వీళ్ళందరూ 4 సంవత్సరాలు ఎంత కష్టపడతారు నాకు తెలుసు. వాళ్ళు ఒక రూమ్లో పడుకుని ఒక ఫుడ్ ప్యాకెట్ తెచ్చుకుని ఇద్దరు తిని అలా ప్రతి వ్యక్తి కూడా చాలా కష్టపడి సిన్సియర్ పైకి వచ్చారు. నిజంగా చేస్తే వీళ్ళిద్దరు కథ మీద ఒక సినిమా తీయచ్చు. ఒక ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎలాగా తపన పడితే ఓ మంచి సినిమా తీశాడు అన్న కథ తీయచ్చు. కథలు కొత్తగా ఏమీ అమెరికా నుంచి రావు, మన మధ్యనే ఉన్నాయి కథలు. ఆ ఏరుకుంటలోనే మనకి మంచి కథ వస్తుంది. డెఫినెట్గా చిన్న సినిమాని ఎవరు ఎంకరేజ్ చేయరు. చిన్న సినిమా ఆడియో ఫంక్షన్ పిలిస్తే ఎవరు గెస్ట్ రారు. నేను చిన్న సినిమా ఫంక్షన్కే వస్తాను, పెద్ద సినిమా ఫంక్షన్కి వెళ్ళను. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా ఆడియో ఫంక్షన్లో నేను ఎక్కడో 6వ లైన్లో నుంచి కూర్చోవాలి. నేను ఇదే చిన్న సినిమా ఫంక్షన్లో ఎదర్ సైడ్లో కూర్చుంటా. రెండోది, ఒక చిన్న సినిమాకి ఒక మంచి మాట చెప్తే ఆ టికెట్ తీగిపోయిన అట్లీస్ట్ ఒక మంచి మాట చెప్తే మనం అందరూ ఆల్ ది బెస్ట్ అంటాం. అంటే ఆల్ ది బెస్ట్ అంటే మీ ఇష్టం, మీరంటే అయిపోద్దా, సినిమా సూపర్ హిట్ అవ్వాలంటారు అంటే అయిపోద్దా. కానీ మనం తపన, మన ఆశయం వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేద్దాం, ఓ చిన్న ఈ కుర్రోడిని ఎంకరేజ్ చేద్దాం అని మనసులో ఎప్పుడైతే మనకు ఉందో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అందరికీ వెళ్తాయి. డెఫినెట్గా మనిషి తోడవుతారు. అలా ఈ సినిమాకి హైలైట్ ఏంటంటే డెఫినెట్గా శ్రీకాంత్ గారు, మన రాజా రవీంద్ర లాంటి వాళ్ళు రావటం అనేది సినిమాకి 100 మార్కులు కొట్టినట్టండి. మన ఎగ్జామ్ రాస్తే 100 వస్తాయి, 50 వస్తాయి తెలియదు, కానీ ఈ సినిమాకి 100 మార్కులు వచ్చాయి. నాకు ఎందాక మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పాడు, శ్రీకాంత్ గారును రాజారవీంద్ర వస్తారండి మీరు రావాలంటే. ఏమైనా వాళ్ళ ఊరికి అలా అంటారేమో, ఎందుకు వస్తారా వాళ్ళకి పని లేదంటే, కాదు మాకేదో ఆబ్లిగేషన్ ఉంది వస్తున్నారు సార్ అంటే. నేను నిజంగా ఆశ్చర్యపోయా. ఎందుకంటే శ్రీకాంత్ గారు నాకు చాలా ఇష్టం, నాకు చాలా బాగా తెలుసు. రాజా రవీంద్ర గారు మా ఊరు, నాకు బాగా క్లోజు. అయినా సరే నేను ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఫంక్షన్కి రమ్మని ఆహ్వానించలే. కానీ ఒక చిన్న సినిమాకి వచ్చి వీళ్ళు ఇలా ఒక మాట చెబితే
సినిమాకు 100 టికెట్లు తేయడం కాదు, 100 మంది దృష్టిలో పడుతుంది. పబ్లిసిటీ చేయాలంటే టీవీలో యాడ్లు వేసో పేపర్లో యాడ్లు ఎత్తినే జనం చేరదండి. ఒక మంచి వ్యక్తి, ఒక శ్రీకాంత్ గారు లాంటి వ్యక్తి ఒక మంచి మాట చూడండి ఈ సినిమా అంటే డెఫినెట్గా చూస్తారు. ఇప్పుడు పెద్ద హీరోలు అందరూ సపోర్ట్ చేస్తారు, ఎందుకని వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. అలాగా ఇప్పుడు మా శ్రీకాంత్ గారి ఫ్యాన్స్ ఈ సినిమా చూస్తారు, లేకపోతే రాజారవీంద్ర ఫ్యాన్స్ సినిమా చూస్తారు. ఇలాగా ఒక మంచి వ్యక్తి మంచి మాట చెప్తే అందరికీ చిన్న సినిమాకి ఎంకరేజ్మెంట్ అవుతుంది. కాబట్టి శ్రీకాంత్ గారు వచ్చినందుకు, రాజారవీంద్ర గారు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ సినిమాలో మా సాయికృష్ణ ఆ నక్షత్రాన్ని అమ్మాయిని ఇంకో అమ్మాయిని పెట్టాడు. వీళ్ళందరూ వచ్చి ఏదో యాక్ట్ చేసి వెళ్ళిపోకుండా వాళ్ళ వంతు కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఈ సినిమాని ప్రమోట్ చేయడం కోసం ఒక రికమెండేషను, ఒక హెల్ప్. నేను ఇన్ని సినిమాలు తీసా, రామ్ గోపాలం గారితో సినిమాలు తీసినా నాకు ఎవరో సపోర్ట్ చేయలేదు. కానీ ఇతనికి ఎంత సపోర్ట్ చేశారంటే ఒక బాలకృష్ణ గారు బయట ఇచ్చారు, ఒక జగపతి బాబు గారు బయట ఇచ్చారు, జేడి చక్రవర్తి గారు బయట ఇచ్చారు, శ్రీకాంత్ గారు ఫంక్షన్కి వచ్చారు. ఇలాగా ఒక 20 మంది సెలబ్రిటీస్ ఎప్పుడైతే ఒక సినిమా గురించి మాట్లాడో ఏంటి వీళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారు, ఈ సినిమా ఏదైనా విషయం ఉందా అని అట్లీస్ట్ వాళ్ళకి భుజం తట్టినట్టు ఉంటుంది. డెఫినెట్గా ప్రేక్షకులు థియేటర్కి వస్తారు. ఈ సినిమా ఎంతగా అతను చెప్పినట్టుగా 3 రోజులు ఆడితే సూపర్ హిట్, 1 వీక్ ఆడితే బంపర్ హిట్. కాబట్టి ఈ సినిమా రిలీజ్ చేసాడు కాబట్టి ఇది హిట్. ఇది ఈవేళ చాలామంది సినిమాలు మార్కెట్లో 300 సినిమాలు ఉన్నాయండి. థియేటర్లు నోచుకోక, సెన్సార్కి వెళ్ళడానికి డబ్బులు లేక, షో వేయడానికి డబ్బులు లేక 300 సినిమాలు ఉన్నాయి. అది చిన్న సినిమా కాదు, 2 కోట్లు 3 కోట్లు పెట్టి తీసిన సినిమాలే. కానీ ఒక అవగాహన లేకుండా ఒక కొత్త నిర్మాత వచ్చి కొత్త దర్శకుని పెట్టుకుని ఏదో అద్భుతంగా తీద్దామని తీయటం, దాన్ని ఏమో ఫెయిల్ అవడం. ఇప్పుడు మా సాయికృష్ణ స్పెషల్ ఏంటంటే చిన్నదా పెద్ద సినిమా తీశాడు, రిలీజ్ చేస్తున్నాడు. ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ తీయటం అనేది, రిలీజ్ చేయటం అంటే ఒక బాడీ మన ఒక పర్సన్ ప్రెగ్నెన్సీ నుంచి చేసింది గొప్ప కాదు, డెలివరీ చేయడం గ్రేట్. అలాగా ఈ సినిమాకి వాళ్ళందరినీ కష్టపడి టీం వర్క్, ఈ సక్సెస్లో ఈ సాయికృష్ణ వెనకాల 10 మంది ఉన్నారండి. ఒక కెమెరామెన్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఒక డ్యాన్స్ మాస్టర్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు. అలాగే మా సుధాకర్ ఉన్నాడు కెమెరామెన్, అతను మంచి మంచి సినిమాలు తీశాడు. మా సుధాకర్కి మా సాయికృష్ణ పరిచయం చేశాడు. నెక్స్ట్ సినిమాకి సుధాకర్ కెమెరామెన్ చేస్తున్నాడు. వీళ్ళందరూ డబ్బు కోసం కాదు, సాయికృష్ణ మీద అభిమానం కొద్దీ, ప్రేమ కొద్దీ పనిచేస్తున్నారు. నేను ఒకటే చెప్తా, నువ్వు డబ్బులు ఎగ్గొట్టినా పర్లేదు, టెక్నీషియన్ బాగా చూసుకుంటే రేపు పొద్దున వాళ్ళు నీకు 10 మందికి హెల్ప్ చేస్తారని చెప్పాను. నేను ఏదైనా సరే సాయికృష్ణ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళ అమ్మ నాన్న తర్వాత నేను మొదటి వాడిని చెప్పి సవికరంగా తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ సాయికృష్ణ. నువ్వు హిట్ కాదు ఫ్లాప్ కాదు, ఆల్రెడీ సినిమా తీసావంటే హిట్ అది అంతే. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారికి, రాజారవీంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.